నమస్తే సార్. నమస్తే. ఒక యంగ్‌స్టర్ మీ దగ్గరకొచ్చి ఇలా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే, మీరు ఎలాంటి బిజినెస్ సజెస్ట్ చేస్తారు? ఇందులో చాలా యాస్పెక్ట్స్ చూస్తాం మనం. ఫస్ట్ వాళ్ళ స్కిల్ ఎందులో ఉంది? ఏ ఫీల్డ్‌లో వాళ్ళ స్కిల్ ఇంపార్టెంట్ ఉంది? 2 వాళ్ళకసలు ఆ టైమ్ పీరియడ్ కలిసొస్తుందా లేదా? మేము చాలా కామన్‌గా చూస్తామండి. ఎక్కడెక్కడ బ్యాడ్ టైమ్ పీరియడ్‌లో ఉంటారో అక్కడొచ్చి బిజినెస్ పెడతారు. హ్మ్. అండ్ మంచి టైం ఉంది. ఈ టైంలో పెట్టండి అంటే ఫర్ సమ్ రీజన్ వదిలిపెట్టి అంటే మా తాతకి బాలే లేకపోతే అదేదో జరిగిందని చెప్పి ఆ టైమ్ పీరియడ్ దాటేసాక బిజినెస్‌లో దిగుతారు, నష్టపోతారు. హ్మ్. దాంతో పాటు నిజంగా అదసలు మార్కెట్‌లో సస్టైన్ అవుతుందా లేదా అన్నది మేము ఎవాల్యుయేట్ చేస్తాం. తెలిసిపోతుంది అసలు ఇది నిజంగా గాల్లో కడుతున్నారా మేడలు, నిజంగా అవుతుందా అనేది ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే. అండ్ ఫోర్త్ ఈజ్ వాళ్ళ బ్యాకప్. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఏంటి నీ పరిస్థితి? హ్మ్. ఇంట్లో భార్య పిల్లల్ని ఎలా చూసుకుంటావు? నీ ఎమోషనల్ స్టేటస్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మేము మేజర్‌గా ఇవి చూస్తున్న పార్ట్నర్‌షిప్స్‌లోనే. జనరల్‌గా ఫెయిల్ అయ్యే పార్ట్నర్‌షిప్. బాబు నువ్వు ఒక్కడివి పెడతావా? పార్ట్నర్‌షిప్‌లో పెడతావా? చెక్ చేయించుకోవాలి. కంపల్సరీ. అండ్ కొన్ని బిజినెస్‌లు ఏరియాలో పెడతారు. అలాంటి షాపుల్లో వాటిలో పెడితే ఖచ్చితంగా మేము వాస్తు చెక్ చేయిస్తాం. ఎందుకంటే ఒక్క చోట రాంగ్ ప్లేస్‌లో రాంగ్ డోర్‌లు పడ్డాయి. లేకపోతే బరువు పడింది. తెలియకుండానే ఆ షాపులోకి దొంగలు పడతారు. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. బిజినెస్‌లో నష్టమైపోతుంది. లేనిపోని కోర్ట్ కేసులవుతాయి. ఇలా చూస్తాం. హ్మ్. ఔట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ మూఢంగా నమ్మమని కూడా కాదు. ట్రై చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేస్తాం క్రాస్ చెక్. అయినా ఫెయిల్ అవుతాయి. వెరీ, వెరీ రేర్. అలాంటివి అయినా ఫెయిల్ అవుతాయంటే వాళ్ళు ఓపికగా చేసుకోకపోవడం, వెళ్లి కూర్చోకపోవడం, లెక్కలు చూసుకోకపోవడం. ఈ మధ్య ఒకతను మా దగ్గరకొచ్చాడు. 3 ఇయర్స్ యూఎస్‌లో ఉండే సంపాదించుకున్నాడు. ఇక్కడ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేశాడు. బ్రదర్ ఇన్ లా బిజినెస్ చేస్తాడు. హ్మ్. ఫస్ట్ 2, 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి కదా! బిజినెస్ డెవలప్ అవుతుంది కదా! అని. అసలు ఇక్కడికొచ్చి అసలు బిజినెస్ పెట్టాడో లేదో కూడా చూడలేదు వాళ్ళు. సో, ఓకే. 3 ఇయర్స్ తర్వాత బ్రదర్ ఇన్ లా నా దగ్గర ఏం డబ్బులు లేవని వాడు మంచిగా తాగి ఇంట్లో క్రికెట్ చూస్తూ కూర్చుంటాడు. ఒక వ్యక్తిని అంత గుడ్డిగా ఎలా నమ్ముతారు? నమ్ముతారు. నిజంగా చెప్తున్నా కదా! ఆ టైం అట్లా నడుస్తది వాళ్ళకి బ్రెయిన్‌లో. ఓకే. దే విల్ జస్ట్ బ్లైండ్‌లీ గో. ఎందుకు నమ్మరండి? ఖచ్చితంగా నమ్ముతారు అట్లా. హ్మ్. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూడండి పొలిటికల్‌గా గూడా చాలామంది అసలు ఇట్లాంటోడు ఇట్లాంటి తప్పెలా చేశాడురా అనిపిస్తుంది. నిజంగా గూడా. మనకి పెద్ద పెద్ద యోధులు, దురంధరులు అసలు పాలిటిక్స్ అంటే ఈయన తర్వాత ఎవరైనా అన్నవాళ్ళు కూడా ఇంట్లో కూర్చుంటారు. యెస్. అరే! ఈయనెలా చేసాడు అలా మిస్టేక్? జరుగుతాయి. దట్స్ కాల్డ్ బ్యాడ్ టైమ్ అంటారు. ఆ టైంలో అలా జరుగుతుంది. అందుకని బిజినెస్ చేసేటప్పుడు, డబ్బులంతా పెట్టేటప్పుడు హ్మ్. ఒకటికి 2 సార్లు చెక్ చేయించుకోవడంలో తప్పు లేదు. హ్మ్. అండ్ వీటికి సో మెనీ మెథడ్స్ ఉన్నాయి టు కౌంటర్. లేదండి బిజినెస్సే చేయాలి. ఏ ఫీల్డ్ బావుంటుంది? ఎలాంటి లైన్ బావుంటుంది? అండ్ అలాంటి లైన్‌లో ఎవరి పేరు మీద భార్య పేరు మీద చేయొచ్చా? హ్మ్. అట్లాగా సో మెనీ ఫ్యాక్టర్స్ చూసి చేసుకోవచ్చు. ఓకే. జనరల్‌గా ఏమైద్దంటే ఇవన్నీ నమ్మకూడదు. ఒక్కసారి దెబ్బ పడ్డాక అప్పుడు రియలైజ్ అవుతారు. ఎక్కడో తేడా కొడతా అన్నీ చేశాను. నా పక్క షాపోడు బాగా సంపాదిస్తున్నాడు నేను సంపాదించట్లేదు అని అప్పుడు గుర్తుకొస్తుంది. ఏదో జరుగుతోందిక్కడ. అందుకని దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్. ముందు వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ ప్రపోజల్ తీసుకుంటాం. అసలు ఏం చేస్తున్నారు అన్నీ చెక్ చేస్తాం. మా టీమ్ కూర్చొని మేము మొత్తం చెక్ చేస్తాం. అసలు వాట్ బిజినెస్‌గా గానీ, లేకపోతే వీళ్ళు ఏదైనా ఫార్మ్ పెడుతున్నారా? లేకపోతే ఎలాంటి ఫీల్డ్ కలిసొస్తుంది. కొంతమందికి శుక్రుడు చాలా బావుంటాడు. వాళ్ళ కంఫర్టింగ్ ఫీల్డ్ బావుంటుంది. కొంతమందికి కుజుడు బావుంటాడు. వాడికి ల్యాండ్, బిజినెస్ కలిసి అట్లాగా కొన్ని అనాలిసిస్ ప్రకారం మనం ఒక విజన్ ఇస్తాం. దానిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. సెకండ్. థర్డ్ స్కిల్ ఉండాలి. అది చేయగలగాలి. వాటిలో వచ్చే ఆటుపోట్లు తట్టుకోగలగాలి. ఓకే. అట్లా మనం ఏ టైంలో బావుంటుంది, ఏ పేరు పెట్టొచ్చు, అట్లాంటివన్నీ గూడా డిజైన్ చేసిస్తాం. ఓకే. సో, దట్ వే వాళ్ళు బెటర్ అవుతారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర అంతా బాగానే ఉంది. కొంతమంది వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళే వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎలా కనిపెట్టగలుగుతారు సార్? ఫస్టే ప్రైమరీగా మేము చెప్తామనమాట. అలా మోసం చేసేవాళ్ళు ఎవరెవరొస్తారు మీ లైఫ్‌లోకి అని విత్ పేరు అక్షరాలు రాస్తాం. ఓకే. అలాగా ఉంటాయి. అంటే కొన్ని మెథడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని చెయ్యొచ్చు. ఓకే. కొంత అలా వస్తే మన బ్యాకప్ ఏంటి? ఇప్పుడు ఈ రోజుల్లో అట్లా మోసం చేసేవాళ్ళు సీసీ కెమెరాలున్నాయి. లేకపోతే తెలిసిన వాళ్ళని నమ్మొద్దు. ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ చేసేయొద్దు. అలాంటివన్నీ మేము రెగ్యులర్‌గా చెప్తాం. బేసిక్‌గానే చెప్తాం అవి. అయినా కూడా మోసపోతారు కొంతమంది. అయినా కూడా తెలియక తప్పు చేసి అండ్ నేను చూసాను ఆహ్, పార్ట్నర్స్ అని చెప్పి, సొంత బ్రదర్ అని చెప్పి, బ్రదర్ ఇన్ లా అని చెప్పి ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ మోసాలుంటాయి. అండ్ వర్కర్స్‌తో కొంతమంది దొంగతనం జరగడం, ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం ఇలాంటివి అవును. కొంచెం ఎంతో కొంత ఒక 50, 60% అన్నా ప్రెడిక్ట్ చేస్తాం. సో, దట్ వే మనము బిజినెస్‌లోకి దిగుతున్నప్పుడు అన్ని రకాలుగాను ఉంటాయి రెడీగుండాలి
అనే రిస్క్ బిజినెస్. ఒక అతను పెట్రోల్ బంక్ కోసం ట్రై చేసినప్పుడు క్లియర్‌గా ఆ పెట్రోల్ అది సెటిల్ అవ్వడము, ఆ పెట్రోల్ ట్యాంకర్ వచ్చాక వాడు లెవెల్ చూసుకోవడము, వీటిలో ఏదో ఫ్రాడ్ జరిగి చాలా నష్టపోయాడు అతను. ఓకే. దాని తర్వాత చూస్తే అసలు మొత్తం ల్యాండ్ ప్లాటే తిరిగేసిందనమాట ఇట్లా. ఓకే. సో వాళ్ళు చూపించేటప్పుడు కూడా మాకు టైం తప్పిస్తారు, చార్ట్ తప్పిస్తారు. ఇట్ ఈస్ డెస్టైన్డ్. కొన్ని అలా రాసి ఉంటాయి అంతే. ఇది కాదండి, ఇది చార్ట్ యాక్చువల్లీ అంటారు, మిస్ అయిపోతుంది మొత్తం. ధనవంతులు అనేవాళ్ళు ఓన్లీ బిజినెసే కాకుండా ఇప్పుడు చూసుకుంటే సెలబ్రిటీస్, ఓకే, మన సినిమా యాక్టర్స్ కావచ్చు ఏమైనా, వాళ్ళు కూడా ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నారు కదా సార్. అదైతే బిజినెస్ మాత్రం కాదు కదా. వాళ్ళది బిజినెస్. అది ఎవరి బిజినెస్. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా డబ్బులు సంపాదించి జేబులో పెట్టుకోలేరు, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిందే. టైం వాళ్ళు ఇన్వెస్ట్. ఎన్నో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మాకు డైరెక్ట్గా డబ్బులు వచ్చినవి అకౌంట్లో కూర్చోవు. దే కాన్స్టెంట్లీ ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్. ఓకే. ఓకే. సో ఎవరన్నా డబ్బులు సంపాదించే వాళ్ళు చూడండి, వాళ్ళు హోటల్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ప్లేసెస్లో, ఫార్మ్స్లో, విల్లాస్లో, ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, దాన్ని బిజినెస్గా మారుస్తారు. అలాగే జరుగుతుంది. నువ్వు డైరెక్ట్గా డబ్బులు వచ్చే అకౌంట్లో కూర్చున్న వాడు ఎవ్వడు ధనవంతుడు అవ్వడు. ఓకే. అది క్లియర్. నీ డబ్బు నీకు మళ్ళీ డబ్బు చేసి పెట్టాలి. యువర్ మనీ షుడ్ గివ్ యూ మనీ అగైన్. మనీ పిల్లలు పెట్టాలి అంటారు. నువ్వు జస్ట్ తీసుకొచ్చావు, లాకర్లో వేసి పెట్టావు, ఎప్పటికీ డబ్బు రాదు. యూ విల్ నెవర్ గ్రో. అండ్ ఎప్పుడు కూడా రూల్ ఆఫ్ ద వరల్డ్ చెప్తున్నాను, లక్ష్మీ చాంచల్య రూప. నువ్వు డబ్బుని తిజోరీలో వేసి బంద్ చేసావా, నీ శరీరంలోకి అనారోగ్యం వచ్చేస్తుంది. ఓకే. డబ్బు షుడ్ బి రొటేషన్. వెళ్తూ ఉండాలి, రావాలి, ఇవ్వాలి. నీతో పాటు 10 మంది గ్రో అవ్వాలి. నేను ఒక్కడనే ఎదిగిపోవాలి అనుకున్న మిలియనీర్ ఎవ్వడు మిలియనీర్ కాలే. నాతో పాటు నా వర్కర్లు పెరగాలి, నాతో పాటు శాలరీలు పెరగాలి, నేను వచ్చే కంపెనీ పెరగాలి, అందరూ నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ పెరగాలి, అందరూ పెరిగి అందరూ బాగుండాలి అనుకుంటూ అందరూ పెరగాలి. వాళ్ళు పెరగకపోతే నీకు పని చేయరు. వాళ్ళు పని చేయకపోతే నీ ఇన్స్టిట్యూట్ పెరగదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఓవరాల్గా గ్రోత్ ఆర్ మిలియనీర్స్ ఓవరాల్గా గ్రో అవ్వాలి. సింగిల్గా ఇండివిజువల్గా నువ్వు డబ్బులు వచ్చాయి లాకర్లో పెట్టేసాం అవ్వదు. అలా గ్రో కాలేం. ఎంత పెట్టుకుంటాం, ఎన్ని దాచిపెట్టుకోలేం. థ్యాంక్ యూ సార్.